హలో అండి. కాకరకాయ చేదుంటది అని అందరూ త్వరగా తినరు కదా! కాకరకాయ డీప్ ఫ్రై చేయకుండా, చేదు లేకుండా టేస్టీగా ఎలా వండుకోవచ్చో చూద్దాము. ఫస్ట్ అయితే కాకరకాయని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, అందులో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపేసి, ఒక 15, 20 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసేయండి. అప్పుడు అందులోంచి వాటర్ ఒస్తాయి. ఆ వాటర్‌ని గట్టిగా పిండేసి ఇలా తీసుకోవాలి కాకరకాయలని. ఈ వాటర్ అయితే మనం యూజ్ చేయము. తర్వాత ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, తాలింపు వేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి బాగా వేగాక మనము రెడీగా పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. బాగా కలిపేసి తర్వాత టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసేసి కాకరకాయని బాగా వేగనివ్వాలి. వేగనిచ్చాక నేను ఇందులో పప్పుల పొడి వేస్తున్నాను. కారం కూడా పప్పుల పొడిలోనే ఉంది. అందుకే నేను కారం సెపరేట్‌గా వేయలేదు. పప్పుల పొడి వేసాక ఒక 5 మినిట్స్ వేగనిస్తే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిద్ది. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది అండ్ చేదు కూడా ఉండదు.